చూడంగానే మజా వచ్చిందా? సినిమా ఫ్లాప్ అని మహేష్ బాబుని ముంచేసాడు. త్రివిక్రమ్ చెప్తా కొట్టాలి నా కొడుకుని, వేస్ట్ నా కొడుకుని, గలీజ్ లంజా కొడుకుని. వరస్ట్గా తీసాడు లాస్ట్లో క్లైమాక్స్. లోఫర్ నా కొడుకు. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు లంజా కొడుకు. ఇట్లాంటి చెత్త సినిమా మహేష్ బాబు ఎప్పుడు తీయలే. వాడు ఒక చెత్త డైరెక్టర్. వాడి స్టోరీ ఇది మహేష్ బాబు ఎట్లా విన్నాడో మనకు తెలియదు. ఇట్లాంటి సినిమా దరిద్రం నిద్ర వేస్తుంది తప్ప మాకు ఇంకేమీ లేదు. సినిమాలో నెంబర్ 1 డబ్బా. రేపు శేఖరాల్లో ఎవడు కూడా సినిమా 11 గంటల షోకు ఎవడు కూడా చూడ్డు. ఇలాంటి చెత్త ఏమేమి ఎలివేషన్స్ బాగున్నాయి, ఏమి ఎలివేషన్స్ ఏమి లేవు. ఆ కుర్చీ మడత పెట్టిన తప్పకి ఏమి లేదు దాంట్లో. ఏమి లేదు. తల్లి సెంటిమెంట్ తల్లి సెంటిమెంట్ 130 సినిమాలు ఉన్నాయి. ఎలా చేసింది? ఏమి శీల అమ్మాయి మాత్రం మంచిదే, బాగానే చేసింది. మహేష్ బాబు గారు కొత్త లుకింగ్ లో మహేష్ బాబు బాగున్నాడు. అంత డబ్బా నుంచి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది? వాడొక డబ్బా నా కొడుకు ముందు. మొత్తానికి ఓవరాల్ గా ఏమంటారు డబ్బా సినిమా? మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ కదా? నేను మహేష్ బాబు ఫ్యాన్సే. 100% కనపడతారు. కానీ ఇట్లాంటి స్టోరీ అసలు ఇలాంటి సినిమా మహేష్ బాబు స్టోరీ ఎలా ఒప్పుకున్నాడో మాకైతే తెలియదు. కానీ డబ్బాలో నెంబర్ 1 డబ్బా సినిమా, చెత్త సినిమా. అంతే వేస్ట్. టికెట్ వేస్ట్. 200 టికెట్ వేస్ట్. సినిమాకి దండం నా చూసి ఇంకా చూడను. ఇంకా ఆ సినిమా కంటే వేరే సినిమా పెట్టనా గగనం మేలు. 200 టికెట్. ఆ సినిమా వేస్ట్, అసలు రావడం వేస్ట్. సినిమాలో అసలు ఏం లాభం లేదు. సినిమాలో మ్యాటరే లేదు అసలు. హీరోని మాత్రం బాగా చూపించారు. ఏమీ లేదు. హీరోని మాత్రం బాగా చూపించారు అంతే. మిగతా కుర్చీ తాత సినిమా కుర్చీ పాట కోసం వచ్చినాం. అసలు సినిమా ఆటలు తప్ప ఏమీ బాగాలేవు. అంతా అలా వైకుంఠపురమే, ఏమీ లేదు. మ్యూజిక్ అది అన్నీ అవే రాయా. కాన్సెప్ట్ బాగా నచ్చింది. కాన్సెప్ట్ ఏం లేదు. కాన్సెప్ట్ ఈలే అనిపించిందా?